అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 8 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. మానవుడు చనిపోయిన తర్వాత కూడా వచ్చేవి అన్న విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 9వ ఎపిసోడ్. ఎవరైనా సరే తన జీవితంలో తను చనిపోయిన తర్వాత కూడా వచ్చే వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి. తన కూడా సరైనవి తీసుకెళ్ళగలగాలి. తనకు అంటే ఆత్మకు లాభం కలిగించేవి తీసుకువెళ్ళగలగాలి. అంతేకాని ఆత్మకు నష్టం కలిగించేవి తీసుకువెళ్తే వాడికంటా తెలివి తక్కువ ఎవడూ లేడు. అంచేత అసలు ఏమొస్తాయో తెలుసుకుని ఎటువంటి తీసుకెళ్లాలో తెలుసుకుంటే తన కృషి ద్వారా వాటిని సంపాదించుకుంటే వాడికంటా అదృష్టవంతుడు ఎవడు లేడు. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బు మీద, సంసారం మీద, సంపదల మీద జీవితం అంతా దృష్టి పెడుతున్నారు. ఒక్కటి రాదు. ఇంకా పైగా వాటి కోసం చెయ్యకూడని తప్పులు పాపాలు చేస్తున్నారు. ఏమవుతుంది? అవే కూడా పట్టుకెళ్ళవలసి వస్తుంది. భవిష్యత్తు నాశనం అయిపోతుంది. చేత కూడా పట్టుకెళ్ళే వాటి మీద అవగాహన ఉండాలి. మరి ఏమిటి కూడా వచ్చేవి? చెప్పుకున్నాం. వాసనలు అంటే ఇష్టాలు, ఆసక్తులు. సంస్కారాలు అంటే అలవాట్లు, కర్మలు. వాటి గురించి చెప్పుకున్నాం 3-4 ఎపిసోడ్ల నుంచి. ఈరోజు ఇంకా ముఖ్యమైనది జ్ఞానం. మానవుడు కూడా పట్టుకెళ్ళగలిగేది. దాని గురించి చెప్పుకున్నాం ఈరోజు. ఈ జ్ఞానం కూడా వస్తుందండి. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఎవరికైనా సరే అంత గొప్పది. మిగతా ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, అన్నీ అశాశ్వతం. జ్ఞానం ఒక్కటే శాశ్వతం. పత్రి గారు ఓ సందర్భంగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నేను ఇంత జ్ఞానాన్ని ప్రదర్శించగలుగుతున్నాను అంటే ఎన్నో జన్మల్లో నేను చేసిన కృషి అన్నారు ఆయన. అంతకుముందు బుద్ధుడి దగ్గర ఉండేవారు ఆనందుడిగా. తర్వాత ఇంకో జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పి గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్. తర్వాత ఒరిస్సాలో ఒక 200 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశారండి. తర్వాత హైదరాబాద్ హజరత్ ఇనాయత్ ఖాన్ అని చెప్పి సూఫీ మాస్టర్ ఆయన. తర్వాత ఈ జన్మలో పత్రి గారిలా ఆయన జన్మ తీసుకున్నారు. మరి అపారమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర.
అదంతా ఈ జన్మలో బయటకు వచ్చింది. అందుకే అతి స్వల్ప కాలంలో ఆయన ధ్యానాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్న స్వల్ప కాలంలో ఎన్నో వేల మంది ఆయన అనుసరించారు. ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది జ్ఞానమే. అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళంతా ఆయనకి అట్రాక్ట్ అయ్యారు. మనమంతా కూడా అలా అట్రాక్ట్ అయ్యేవానికి. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఏంటి ఇంత ఇలా ప్రదర్శిస్తున్నాడు ఈయన ఈ జ్ఞానాన్ని, అది ఎంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గత జన్మల్లోదనే నాకు అర్థమైంది. ఆ ధ్యానాన్ని చేశాక మరి నేను పుస్తకాలు రాయగలిగాను, ఎన్నో క్లాసులు చెప్పగలుగుతున్నాను, ఎన్నో చోట్ల తిరగలుగుతున్నాను. నాకు అర్థమైంది ఇంతకుముందు జన్మల్లో చేసిన కృషి ఇప్పుడు నాకు వ్యక్తమవుతుంది అని చెప్పి. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ జన్మ ఖచ్చితంగా వస్తుంది. నాకే కాదు, మీకు కూడా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ చాలా అదృష్టవంతులు అంటాను. ఎందుచేతంటే మీరంతా కూడా ఈ జ్ఞానకాంక్షతోటే నా దగ్గర రావడం జరుగుతుంది. ఇంత శ్రద్ధగా ప్రతిరోజు ఇన్ని వందల మంది పాల్గొంటున్నారు. మీరు సామాన్యులు కాదు. మీ దగ్గర ఆసక్తి లేకపోతే రారు. ఒకటే కాదు, భీమవరం క్లాస్ కూడా వస్తున్నారు మీరు. కానీ ఇప్పుడు మీరు చేసే ఈ పని, ఈ ప్రయత్నం వృధా కాదండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి ఎంతో లాభం చేకూరుస్తుంది. మిమ్మల్ని చాలా తొందరగా మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేట్టుగా చేయగలుగుతుంది. చేత మీ పరిస్థితులు చూసి ఆర్థికంగా, కుటుంబ పరంగా, లేకపోతే ఇంకే రకమైన సమాజ పరంగా మీ పరిస్థితులను చూసి మీరు బాధపడవలసిన పని లేదు. ఈ మార్గంలోకి రావడమే మీరు గర్వించదగ్గ విషయం. ఎవడొస్తున్నాడండి? ఎన్ని కోట్ల మంది ఉన్నారండి ప్రపంచంలో? ఆఖరికి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయట్లేదు. ఆసక్తి లేదు వాళ్ళకి. ఆ ప్రాపంచిక లాభాల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చాలా అరుదు మీరు. అంచేత ఏయో ఉంటాయి కొన్ని వాసనలు, వాటిని తొలగించడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక్కోసారి కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. కానీ నాకు తెలుసు మీరందరూ చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. నేను పత్రి గారి విషయంలో కూడా చూశాను. ఆయన నన్ను ఎప్పుడు పొగిడేవారు కాదు. ఎంత గొప్ప పని చేసినా, ఏం చేసినా పొగిడేవారు కాదు. అనుకునేవాడిని మధ్య మధ్యలో, ఏంటినా ఒక్క మాట కూడా అండాలి. తర్వాత నాకు అర్థమైంది, ఆయనే పొగిడితే ఇంకా నాలో అహంకారం ఎంత పెరిగిపోతుంది.
కానీ ఆయన చర్యల ద్వారా నేనంటే చాలా ఇష్టం అన్నది నేను గ్రహించాను. చేత పొగడ్తలకు చూసేవాడిని కాదు ఆయన దగ్గర నుంచి. చేత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ జ్ఞానం మనకు కూడా వస్తుంది. ఈ జ్ఞానం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎంతో లాభం కలుగుతుంది. అందుచేత మనకు వచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో సరిపెట్టుకోకుండా ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి. ఇంకా ఎదగాలి. దానికి వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక త్రిరత్నాలు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, ఈ మూడు త్రికరణ శుద్ధిగా పాటిస్తూ చెయ్యగలిగిన కృషి మనం చెయ్యాలి. అంచేత ఈ జ్ఞానం పెంచుకోవాలంటే అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, జ్ఞానం పొందకపోతే అజ్ఞానంలో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకోవాలి. కొంచెం తెలుసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, అందులో ఎన్ని పాటిస్తున్నాం, ఇంకా పాటించవలసిన ఏంటి, ఇదంతా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వాటిని సంపాదించుకొని ఆచరిస్తాం. దీనికి ఎవరు చెప్పక్కర్లేదు. మనకి జ్ఞానం పెరిగిందా లేదా మీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుందండి. చేతి మనం రాసుకుని మధ్య మధ్యలో ఒక్కసారి రివ్యూ చేసుకుంటే వేటిలో వీక్గా ఉన్నాం, వేటిని ఆచరిస్తున్నాం, ఇంకా వేటిని మనం సరి చేసుకోవాలి, ఇవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. చేత ఇవన్నీ తెలుసుకుందాం. ఇంచేతంటే జ్ఞానం పొందేవారి ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. ఆలోచన విధానంలో తేడా ఉంటుంది, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది, చేసే కర్మల్లో, కోరికల్లో చాలా తేడా ఉంటుంది. లోకంలో చూస్తే చాలామంది దుఃఖంలో ఉంటారు, కొంతమంది ఆనందంగా జీవిస్తూ ఉంటారు, కొంతమంది ఇతరులకు సేవ చేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు, నష్టాన్ని కలిగిస్తారు. అలాగే కొంతమంది పాపాలు చేస్తూ ఉంటే కొంతమంది మంచి కార్యాలు చేస్తున్నారు. ఇంకా మన లోకంలో ఉన్న పరిస్థితిని గమనిస్తే చాలామంది భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా ఆరాధనలు చేస్తూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుని
ఆత్మతత్వాన్ని తెలుసుకొని దానికి తగ్గ ధ్యాన సాధన చేస్తున్నారు. మరి మానవులు వారి యొక్క ప్రవర్తన ఇలా ఉండడానికి కారణం మానవులకు భగవంతుని యొక్క అంటే ఆత్మ యొక్క భగవంతుని సృష్టి యొక్క జ్ఞానం లేకపోవడమే. అటువంటి జ్ఞానం లేని వారిని అజ్ఞానులు అంటారు. ఉన్నవారిని జ్ఞానులు అంటారు. చేత మనం గమనిస్తే భగవంతుని సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉన్నవారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది లేని వారి అంటే అజ్ఞానుల ప్రవర్తన మరొక విధంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరికైనా కష్టాలు ఉన్నాయి అంటే వారు సృష్టికి సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని లెక్క. అలా ప్రవర్తించడానికి కారణం వారి యొక్క అజ్ఞానం. అందుచేత ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే అజ్ఞానం తొలగించుకోవాలి, జ్ఞానం పొందాలి. ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటించాలి. అప్పుడు ఎవరిలో అయినా సరే నెమ్మదిగా జ్ఞానం పెరుగుతుంది. అంచేత జ్ఞానం పెరిగే కొద్దీ ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలుసుకుంటున్నప్పుడు మనం సహజంగా జ్ఞాని ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు. ప్రాపంచిక విషయాలంటే ధనము, సంసారము, పిల్లలు, వీళ్ళ మీద ఆసక్తి ఉండదు జ్ఞానికి. వాళ్ళతో ఉంటాడు కానీ ఆసక్తి ఉండదు. కానీ ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ అజ్ఞాని ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, ఆత్మ విషయాల పట్ల విరక్తి ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇష్టం ఉండదు. ఆత్మ గురించి చెప్పినా ధ్యానం గురించి చెప్పినా చాలా బోరుగా ఉంటుంది అజ్ఞానికి. ఇక్కడ రకరకాల స్టేజ్లో ఉంటాం మనం. మీరు ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ఎక్కువ విరక్తి ప్రదర్శించగలుగుతూ ఉంటే
మీరు అంత జ్ఞానం పొందుతున్నట్లు లెక్క. అది ఒకళ్ళు అడగక్కల. పెద్దలు చెప్తారు కదా, విషయ విరక్తి, ఆత్మాసక్తి ఉండాలని. ఏ శాతం ఉందో మీరు చూసుకోండి, ఆ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, విరక్తి అంటే వదిలేయడం కాదు. మమకారం లేకుండా ఉండడం. సంసారం వదిలిపెట్టమని పత్రికారు ఎక్కడా చెప్పాల. సంపాదన వదిలిపెట్టమని, సుఖాలు వదిలేయమని. అన్నీ అనుభవిస్తూనే మనం చేయవలసిన పని చేయాలి. సంసారంలో నిర్వాణం. ఆచార్య నాగార్జున చెప్పిన దాన్నే పత్రికారు మనకి ఉదాహరించారు. అలాగే రెండో పాయింట్, జ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు. జ్ఞానం పొందినవాడు దుఃఖం కలిగినా ఏడుస్తూ కూర్చోడు, విచారించాడు, నా బతి ఇలా అయిపోయింది అని బాధపడ్డు. ఎప్పుడులాగే ఆనందంగా ఉంటాడు. కానీ అజ్ఞాని ఆనందంగా ఉండవలసిన సందర్భాల్లో కూడా దుఃఖిస్తాడు. దీనికి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. మొన్న మరి పెద్ద యాక్సిడెంట్ జరిగింది నాకు. అందరూ బాధపడ్డారు, మేమిద్దరము బాధపడలేదు. ఎందుకు జరిగింది, ఖచ్చితంగా బయటపడతాం మనం అని మామూలుగానే జీవించాం. ఏడుస్తూ కూర్చోలేదు. అలాగా వీళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళ అమ్మ కోసమో, వీళ్ళ నాన్న కోసమో, వీళ్ళ పిల్లల కోసమో, వీళ్ళ కూతురు కోసమో, ఆ భర్త కోసమో, వాడికి ఏదైనా అవుతాయి, ఆ భార్య కోసమో వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. ఏదైనా అవుతే మీరు వాళ్ళకి కావాల్సిన సేవ చేయండి, ఉపశమనం కలిగించండి. ఏడుస్తూ కూర్చోక్కల. ఏడుస్తున్నారు అంటే అజ్ఞానమే అది. నిజంగా వాళ్ళకి చేయవలసిన సాయం కూడా మీరు చేయరు ఏడుస్తూ కూర్చుంటే. తర్వాత పాయింట్, వివరించుకోవాలంటే ఇవన్నీ మళ్ళా ఒక్కొక్క రోజు పడుతూ ఉంటుంది మనకి. ఇవన్నీ చాలాసార్లు మనం వివరించుకున్నాం, ఇంకోసారి అక్కర్లేదు. జ్ఞాని కోరికలను అదుపులో ఉంచుకుంటాడు. కానీ అజ్ఞాని కోరికలకు బానిస అవుతాడు. జ్ఞాని కోరికలు ఎందుకు అదుపులో ఉంచుకోగలుగుతాడు? వాడు తీవ్ర ధ్యాన సాధన చేసి శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును అదుపులో ఉంచుకుంటాడు. మనసు అదుపులో ఉంటే కోరికలు అదుపులోనే ఉంటాయి. అజ్ఞాని ధ్యానం చేయడు, మనసు అదుపులో ఉండదు, కోరికలు ఎక్కడుంటాయి?
కోరికలే కాదు, జ్ఞానికి అరిషడ్ వర్గాలన్నీ అదుపులో ఉంటాయి. ఇది కూడా మీరు ఏ శాతంలో ఉన్నారో చూడండి. మనలో చాలామంది కోరికల మీద ఆసక్తి లేదనే నేను భావిస్తున్నాను. ఏ వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే అది ఎంజాయ్ చేయాలి, అది అనుభవించాలి, ఇవన్నీ ఎప్పుడూ వదిలేశారని నేను భావిస్తున్నాను. నెంబర్ 4, జ్ఞాని ఆశపడ్డు, కానీ అజ్ఞాని అన్నిటికీ ఆశపడతాడు. వాడి చూసి, వీడి చూసి, అది చూసి, ఇది చూసి. జ్ఞానేమి ఆశపడ్డు. రమణ మహర్షి దేన్ని చూసి ఆశపడ్డా. కానీ అజ్ఞాని చూసిందల్లా కావాలనుకుంటాడు. ఒకడుంటే తృప్తి పడ్డావు, ఎన్నున్నాను. మొన్న యూట్యూబ్లో వేశాడు, సినిమా యాక్టర్ ప్రభాస్కి 10 కార్లు ఉన్నాయంట. 9 కోట్లు 10 కోట్ల నుంచి వేసుకొచ్చాడు ఏం కార్లు ఉన్నాయో అని. 9 కోట్లు ఒకటి, 8 కోట్లు ఒకటి, 6 కోట్లు ఒకటి, అలా అన్ని కార్లలో తిరుగుతారా అంటే ఏం తిరుగుతారు. ముఖేష్ అంబానీకి 24 అంతస్తులు ఉన్న ఆయన బిల్డింగ్లో ఒక 2 అంతస్తులు పాత కార్లన్నీ పార్కింగ్ అంట. ఆయన 200-300 కార్లు ఉంటాయంట. అవి అలా రోజు తుడుస్తూనే ఉండాలి. ఇలా ఉంటుంది. ఇదంతా అజ్ఞానమే. కారు ఉంటే ఏంటి, కారు లేకపోతే. మేము కారు కొన్నాం, 14 ఏళ్ళు అయింది. పిల్లలు ఎన్నాళ్ళో మమ్మల్ని ఆక్షేపిస్తారు. వాళ్ళు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కారు మార్చేస్తారు. ఎప్పుడు లేటెస్ట్ ఇంకా పెద్ద మూల కొంటూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అదే కారు వాడుతున్నాం. అలా కొత్త కారులో తిరగాలని, గొప్ప కారులోనూ ఉండాలని మాకేం అనిపించదు. మా అవసరానికి కారు ఉందా లేదా అది చూసుకుంటాం అంతే. మీరు ఇంకా నవ్వుతారు, మీరు గమనించారో లేదో, మన 3 రోజుల క్లాసులో ఆ కారులోనే వాటర్ మోగిస్తూ ఉంటాం, జారేస్తూ ఉంటాం. మా వాళ్ళు నమ్ముతారు, దాన్ని లారీ కింద వ్యాన్ కింద వాడుతున్నాం ఏంటి అని. మా డ్రైవర్లకు కూడా చిన్నతనం అది. అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు. మాకు అవసరం ముఖ్యం, ఆర్భాటం అనవసరం. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, ఎవరైనా సరే వారికి ఉన్న వాటితో సంతృప్తి పడి ఉన్న పరిధిలో జీవించండి. మీకు కావాల్సింది జ్ఞానం, మీకు లాభించేది జ్ఞానం, మీకు కూడా వచ్చేది జ్ఞానం. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏది ఉండదు, ఉండని వాటి గురించి ఎందుకండి, గొప్పలు మనకెందుకండి.
ఎవడు ఏం చేసుకుంటే మనకేటి. సరే, జ్ఞాని జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఆ జ్ఞానమే అతన్ని రక్షిస్తుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్, యాసిడ్ తాగడం వల్ల రెచ్చిపోబడ్డాను నేను. కానీ అజ్ఞాని ధనాన్ని పెంచుకుంటాడు. జ్ఞాని జ్ఞానాన్ని పెంచుకుంటే అజ్ఞాని ధనాన్ని పెంచుకుంటాడు. ఆ ధనాన్ని అజ్ఞానే రక్షించుకోవాలి, ఇంకెవడు రక్షించడు. ఆడే రక్షించుకోడు ఆ ధనాన్ని. జ్ఞాని ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తాడు. కానీ అజ్ఞానికి ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. ఈ తేడా తెలుసుకోండి. మీకున్న దాంతో తృప్తి లేకపోతే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. మీరు ఉన్నదాంతో తృప్తి పడుతుంటే మీలో జ్ఞాన లక్షణం ఉన్నట్టే. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఏ చెప్తాయి మీకు. ఏడో పాయింట్, జ్ఞాని ఉన్నదాన్ని పంచుతాడు. ఎంతో కొంత ఇస్తాడు. వాడికి ఉన్న దాంట్లో 100 ఉంటే 10 ఇస్తాడు, 1000 ఉంటే 100 ఇస్తాడు, 1,00,000 ఉంటే 1,000 ఇస్తాడు, 10,000. వాడు జ్ఞానం అవుతే ఉన్న దాంట్లో ఇస్తాడు. కానీ అజ్ఞాని ఏది పంచలేడు. పంచలేకపోతున్నారు అంటే ఇంకా మీ దగ్గర జ్ఞానం రాలేదు, లేదు అనే లెక్క. మీరు జ్ఞానం పొందారా లేదా ఇవన్నీ చూసుకోండి, అంతే, ఇంకేమీ లేదు. 8వ పాయింట్, జ్ఞాని ఇవ్వకుండా ఉండలేడు. అలా ఇస్తూనే ఉంటాడు. కానీ అజ్ఞాని ఇవ్వలేడు. తొమ్మిదో పాయింట్, జ్ఞానికి అంతా ఒకటే, ఆత్మజ్ఞానికి. కానీ అజ్ఞాని అంతా వేరు వేరు అనుకుంటాడు. పదో పాయింట్, ఆత్మజ్ఞాని అందరినీ ప్రేమిస్తాడు. తన వాళ్ళతో సహా అందరినీ సమానంగా భావిస్తాడు. కానీ అజ్ఞాని అందరినీ ద్వేషిస్తాడు, తన వారిని ప్రత్యేకంగా చూస్తాడు, ఇతరులను వేరే విధంగా చూస్తాడు. ఒక రకంగా రాగద్వేషాలు ప్రదర్శిస్తాడు. ఇది కూడా మీరు చూసుకోండి.
ఈ పాయింట్ కూడా. మీరు జ్ఞానవంతులు అయ్యారా, ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారా? ఇంచేతంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, ఇలా క్లాసులు వింటున్నాం, ఎన్నో సేవలు చేస్తున్నాం, క్లాసులు చెప్తున్నాం. ఇందులో ఎన్ని మారినాయి మీలో ఈ మార్పు రాకపోతే చేసేవన్నీ వృధా, ఎక్కడో లోపం ఉంది. పదకొండవ పాయింట్. జ్ఞాని ఇతరుల కోసం ఆలోచిస్తాడు. గాంధీ గారు తన కోసం కంటే దేశం కోసం ఎక్కువ పాటుపడ్డాడు. అలా జ్ఞాని ఇతరుల కోసం ఆలోచిస్తాడు. కానీ అజ్ఞాని తన కోసం, తన వాళ్ళ కోసం ఆలోచిస్తాడు. జ్ఞాని 12వ పాయింట్. ఇతరుల ఆనందం కోసం పాటుపడతాడు. తనలాగే వాళ్ళు ఆనందపడాలనే భావం ఉంటుంది వాడికి. అజ్ఞాని తన ఆనందమే చూసుకుంటాడు. పదమూడవ పాయింట్. మీరు జ్ఞానా కాదా అర్థమవుతుంది అన్నీను. జ్ఞాని లోక కళ్యాణకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు, వాటిని ప్రోత్సహిస్తాడు, వాటికి సహకరిస్తాడు. కానీ అజ్ఞాని అలాంటి కార్యక్రమాలు నిర్వహించడు, ప్రోత్సహించడు, సహకరించడు. ఆత్మజ్ఞాని చెయ్యకూడని పనులు చేయడు. అందుచేత కష్టాలు రావు. పైగా చెయ్యవలసిన పనులే చేస్తాడు. అందరికీ లాభం కలిగించే పనులు చేస్తాడు. అందుచేత భవిష్యత్తులో అన్నీ లాభాలే, అంతా ఆనందమే. దుఃఖం ఉండదు. కానీ అజ్ఞాని చెయ్యకూడని పనులు చేస్తాడు, అందరికీ నష్టం కలిగించే పనులు చేస్తాడు. చివర కష్టాల పాలవుతాడు, దుఃఖంలో జీవిస్తాడు. పదిహేనవ పాయింట్. జ్ఞాని ఇతరుల్లో గొప్పతనాన్ని, విశిష్టతను చూస్తాడు. అజ్ఞాని ఇతరుల్లోని లోపాలే చూస్తాడు. ఎవడైతే ఇతరుల లోపాలు ఎంచుతున్నాడో వాడు అజ్ఞానాన్ని లెక్కేసుకోండి. కొంతమంది పిఎంసీని పాడు చేస్తున్నారని విమర్శలు చేస్తూ ఉంటారు. వాడు పాడు చేస్తున్నాడు, వీడు పాడు చేస్తున్నాడు. అది అజ్ఞానం. ఎవడెవరిని చేయగలడు. కానీ ఆ అజ్ఞాన లక్షణంతో వల్ల ఆ రకంగా మాట్లాడతాడు.
16వ పాయింట్. జ్ఞాని తాను చేసే పని ధర్మమా కాదా అని చూస్తాడు. తన గురించి ఇతరులు ఏమనుకున్నా లెక్క చేయడు. ఇతరులు అనుకునే దాని గురించి ఆలోచించడు. తను చేసేది కరెక్టా కాదా అదే చూసుకుంటాడు. అది జ్ఞానంలో ఉన్న లక్షణం. కానీ అజ్ఞాని ఇతరులు ఏమనుకుంటారోనని చెయ్యవలసింది కూడా చేయడు. పదిహేడవ పాయింట్. జ్ఞాని అర్షడ్వర్గాలు అదుపులో ఉంచుకుంటాడు. కానీ అజ్ఞానికి అర్షడ్వర్గాలు అదుపులో ఉండవు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అవి అదుపులో ఉండవు. 18వ పాయింట్. జ్ఞానికి త్రికరణ శుద్ధి ఉంటుంది. అజ్ఞానికి ఉండదు. పంతొమ్మిదో పాయింట్. జ్ఞానికి ధర్మం తెలుస్తుంది, ధర్మాచరణ ఉంటుంది, ఆచరిస్తాడు కూడా. కానీ అజ్ఞానికి ధర్మం తెలియదు, ధర్మాచరణ ఉండదు. ఇరవయో పాయింట్. జ్ఞాని ద్వంద్వాలలో సమస్థితులు ఉంటాడు. ద్వంద్వాలు అంటే శీతోష్ణాలు, గెలుపు ఓటములు, నిందాస్తుతులు, సుఖ దుఃఖాలు, మానావమానాలు. కానీ అజ్ఞానికి వీటిల్లో సమస్థితి ఉండదు. ఇరవై ఒకటో పాయింట్. జ్ఞానికి మాట మీద ఎరుక ఉంటుంది, అదుపు ఉంటుంది. కానీ అజ్ఞానికి రెండూ ఉండవు. ఇరవై రెండో పాయింట్. జ్ఞాని సృష్టి నియమాలు, ధర్మాలు, సిద్ధాంతాలు తెలుసుకుంటాడు, వాటి ప్రకారం నడుచుకుంటాడు. కానీ అజ్ఞాని తెలుసుకోడు, నడుచుకోడు. ఇరవై మూడో పాయింట్. జ్ఞాని సృష్టికి అనుగుణంగా జీవిస్తాడు, కానీ అజ్ఞాని సృష్టికి విరుద్ధంగా జీవిస్తాడు. ఎందుకంటే ఇది తెలియవు, అజ్ఞానికి ఇవన్నీ తెలియవు. ఇరవై నాలుగో పాయింట్.
జ్ఞాని సృష్టి నిర్ణయాన్ని గౌరవిస్తాడు. కానీ అజ్ఞాని సృష్టి నిర్ణయాన్ని గౌరవించలేడు, పైగా విమర్శిస్తాడు. తద్వారా సృష్టిని అవమానించిన వాడు అవుతాడు, నష్టపోతాడు. మీరు చూడండి, విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఏమంటారు? పాడు వానలు అంటారు. అది ఎందుకు పడుతుందో, దానికి కారణం ఏంటో మీకేం తెలుసు? సృష్టి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో? విపరీతంగా ఎండలు కాస్తాయి, పాడు ఎండలు అంటారు. చంపేస్తున్నాయి బాబు అంట. అలా సృష్టిలో జరుగుతున్న వాటిని విమర్శిస్తారు. జరుగుతాయి అన్నిటినీ గౌరవించవలసిందే. కానీ అజ్ఞాని సృష్టి నిర్ణయాన్ని గౌరవించలేడు, సృష్టిని అవమానించిన వాడవుతాడు, చివరికి నష్టపోతాడు. ఇట్లా మనం చెప్పుకుంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఒక్క విషయం మటు గుర్తెట్టుకోండి, ఎన్ని విషయాలు ఒక్కసారి మళ్ళా మీరు చూసుకోండి. మీరు పాటిస్తున్నాయి సరే, పాటించట్లేదు అంటే ఆ విషయాల్లో మీకు అవగాహన లేదని మీరు గుర్తించుకోండి, వాటిని అవగాహన చేసుకోండి. ఇప్పుడు అజ్ఞాని ధర్మాన్ని ఆచరించడు అన్నాం. అసలు ధర్మం అంటే ఏంటి? ఆ ధర్మాన్ని ఆచరించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? వాటి యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది? ఇవన్నిటి మీద మీరు మళ్ళీ స్టడీ చేయాలి. మనం వాటిలన్నింటినీ విడివిడిగా ఎన్నో చెప్పుకొచ్చాం. మన వీడియోల్లో అన్ని రకాలు ఉంటాయి. అలా అరిషడ్ వర్గాలు అది కూడా చూసుకోవాలి. మరి ఇవి కూడా చెప్పుకున్నాం మనం. సృష్టి సిద్ధాంతాలు, మరి వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. సృష్టి నియమాలు, ఆ ధర్మాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మనకు అవగాహన లేకపోతే తెలుసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏదో క్లాస్ పొద్దున ఒకసారి వినేసి కాసేపు వెళ్తే సరిపోదు. తర్వాత మళ్ళీ మీరు అన్ని పనులు గమ్మును ముగించుకుని ఉన్న సమయాన్ని వెచ్చించండి, జ్ఞానం పెంచుకోండి. జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు చేయవలసిన పని అదే. చేత కొంచెం కష్టపడండి, కష్టే ఫలి అంటారు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.